సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే C3H8 అంటే ఇది ప్రోపేన్, ఇది ఒక ఆల్కేన్ ప్లస్ O2 ఆక్సిజన్ యూస్ చేస్తూ CO2 ప్లస్ H2O. ఇది ఒక స్కెల్టన్ ఈక్వేషన్. ఎందుకు స్కెల్టన్ ఈక్వేషన్ అంటే ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, స్కెల్టన్ ఈక్వేషన్ అంటాం కాబట్టి ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎందుకంటే కార్బన్స్ ఇక్కడ 3 ఉంటే ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ఉంది, ఇక్కడ హైడ్రోజన్స్ 8 ఉంటే ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఒక స్కెల్టన్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనం టేబుల్ రాసుకోవాలి. టేబుల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కార్బన్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ కార్బన్ ఒకటే ఉంది కాబట్టి 1, ఇక్కడ హైడ్రోజన్ 8 ఉన్నాయి కాబట్టి 8, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2, ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి కాబట్టి 2 రాయాలి, రైట్ సైడ్ ఇక్కడ 2 + 1 3 ఉన్నాయి కాబట్టి 3 రాసుకోవాలి. ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే మనకి ఏంటి, ఫస్ట్ కార్బన్స్ LHS సైడ్ 3 ఉన్నాయి, RHS సైడ్ ఓన్లీ 1 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ LHS సైడ్ 3 ఉన్నాయి కాబట్టి RHS సైడ్ 3 వేయాలి. 3 వేసినప్పుడు అది కాస్త కార్బన్ ఐటమ్స్ ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అవుతాయి కాబట్టి బ్యాలెన్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ 8 ఉన్నాయి, ఇటువైపు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ఈక్వేషన్ ఏం చేసినామంటే C3H8 + O2 ప్లస్ గివ్స్ us 3CO2 ప్లస్ ఇక్కడ 4 అనేది రాస్తాము. అంటే 4 రాస్తే ఏమవుతుందంటే 4 × 2 8 అవుతుంది కాబట్టి ఇక్కడ 8 హైడ్రోజన్ ఐటమ్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక బ్యాలెన్స్ కావాల్సింది ఏంటి, ఓన్లీ ఆక్సిజన్ ఐటమ్స్. అయితే ఇక్కడ మనకి 4 రాయడం ద్వారా ఏమవుతుందంటే ఆక్సిజన్స్ యొక్క కౌంట్ పెరుగుతుంది. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ప్లస్ ఇక్కడ 3 × 2 6 ఆక్సిజన్స్, ఇక్కడ 6 ప్లస్ ఇక్కడ 4 అంటే 10 అవుతాయి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్స్ యొక్క కౌంట్ అనేది RHS సైడ్ ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 3 ప్లేస్లో 10 రాసుకోవాల్సి ఉంటుంది. మరి 10 అయింది కాబట్టి ఇది కూడా 10 చేయాలంటే ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఇటువైపు 5 రాస్తాం. అప్పుడు C3H8 + 5O2 గివ్స్ us 3CO2 + 4H2. ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మేకింగ్ కెమికల్ ఈక్వేషన్స్ మోర్ ఇన్ఫర్మేటివ్. కెమికల్ ఈక్వేషన్స్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా చేయాలంటే ఈ 4 పాయింట్స్ మనం చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ స్టేట్. CaCO3 గివ్స్ us CO + CO2 ఒక రియాక్షన్ మనం తీసుకున్నట్లయితే ఫిజికల్ స్టేట్ అంటే ఏంటంటే సాలిడ్స్కి ఆ కాంపౌండ్ సాలిడ్ అయితే దాని కింద S అని, అది లిక్విడ్ అయితే దాని కింద L అని, గ్యాస్ అయితే దాని కింద G అని చెప్పేసి మనం సింబల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. CaCO3 సాలిడ్ కాబట్టి S అని, CO సాలిడ్ కాబట్టి S అని, CO2 గ్యాస్ కాబట్టి G అని చెప్పేసి ఇక్కడ సింబల్ ఇవ్వడం జరిగింది. సో సాలిడ్స్కి S అని, లిక్విడ్స్కి L అని, గ్యాసెస్కి G అని చెప్పేసి ఇస్తాము. అలాగే కొన్ని కాంపౌండ్స్ని వాటర్లో డిజాల్వ్ చేస్తాం, అలాంటి వాటికి AQ యాక్వస్ అని చెప్పేసి సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యాక్వస్ అంటే ఏంటి, ఓన్లీ వాటర్ డిజాల్వ్ చేసే వాటికి యాక్వస్ ఇవ్వాలి. అవి కాకుండా వేరే లిక్విడ్స్ వేటికైనా L అనే సింబల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక హీట్ చేంజెస్, రియాక్షన్లో ఏమైనా హీట్ లిబరేట్ అవుతుందా లేదంటే హీట్ తీసుకోబడుతుందా అనే దాన్ని కూడా రియాక్షన్ చూపిస్తాం. C+O2కి CO2 + Q అని రాసాము. ఇక్కడ అంటే ఏంటి, CO2 ఫామ్ అవుతూ కొంత హీట్ అనేది లిబరేట్ అవుతుందని చెప్పడానికి +Q అని రాసాము. కాబట్టి ఇది ఒక హీట్ లిబరేట్ చేసే రియాక్షన్ కాబట్టి దీన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అంటాము. N2 + O2 2NO - Q ఇట్లా రైట్ సైడ్ ఉన్నా కూడా, లేదా అదే -Qని ఇటు సైడ్ తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ +Q అవుతుంది కాబట్టి అంటే N2 O2 అనేవి Qని హీట్ని తీసుకుంటున్నాయి కాబట్టి హీట్ని తీసుకునే వాటిని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ గ్యాస్ ఎవాల్వ్డ్ కొన్ని రియాక్షన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ Zn + H2SO4 Zn4 + H2 తీసుకున్నట్లయితే ఇందులో H2 గ్యాస్ అని లిబరేట్ అయింది. లిబరేట్ అవుతుందని చెప్పడం కోసం అప్వర్డ్ యారో అంటే యారో పైకి మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది, అది గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఇక్కడ బాటంలో G అని రాసిన, ఇక్కడ గ్యాస్ అప్వర్డ్ యారో రాసినా కూడా గ్యాస్ అనే మీనింగ్ వస్తుంది. ఇంతకుముందు మనం Zn + 2HCl రియాక్షన్ తీసుకున్నాం చూడండి యాక్టివిటీ 3లో. సో సేమ్ ఆ రియాక్షన్ కూడా తీసుకోవచ్చు. Zn + 2HCl గివ్స్ us ZnCl2 + H2 రియాక్షన్ కూడా సేమ్ దాని కిందకే వస్తుంది. ప్రెసిపిటేట్ ఫార్మ్డ్, ఏదైనా రియాక్షన్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దాన్ని మనం డౌన్వర్డ్ యారోతో ఇండికేట్ చేస్తాము, దాన్ని PPT అని రాస్తాము. AgNO3 సిల్వర్ నైట్రేట్ ఒక సాలిడ్ కాంపౌండ్, దీన్ని వాటర్ డిజాల్వ్ చేస్తే అప్పుడు యాక్వస్ AgNO3 ఫామ్ అవుతుంది. NaCl ఒక సాలిడ్, దాన్ని కూడా వాటర్ డిజాల్వ్ చేస్తే యాక్వస్ NaCl ఫామ్ అవుతుంది. ఈ రెండు రియాక్ట్ అయినట్లయితే, రెండింటిని కలిపినట్లయితే AgCl అనేది ప్రెసిపిటేట్ అంటే కరగనటువంటి ఒక వాటర్లో కరగనటువంటి ఒక పదార్థం బాటంలో చేరితే దాన్ని ప్రెసిపిటేట్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ NaNO3 వాటర్ కరిగిపోతుంది, యాక్వస్ అవుతుంది. ఈ రెండింటిని ఏ విధంగా సపరేట్ చేస్తాం, జస్ట్ ఫిల్టర్ చేస్తే మనకి ఇది కరిగిపోయినటువంటి కాంపౌండ్ కాబట్టి ఇది ఫిల్టర్ పేపర్ పైన వస్తుంది, ఇదేమో ఫిల్టరేట్ రూపంలో కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా ప్రెసిపిటేటెడ్ ఫార్మేషన్ రియాక్షన్ మనం చూడడం జరుగుతుంది. ఈ 4 కూడా ఫిజికల్ స్టేట్, హీట్ చేంజెస్, గ్యాస్ ఎవాల్వ్డ్, ప్రెసిపిటేట్ ఫార్మ్డ్, ఈ 4 కూడా ఏం చేస్తాయంటే కెమికల్ రియాక్షన్ని ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఆ రియాక్షన్ ద్వారా దొరికేటట్టుగా చేస్తాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ తీసుకున్నట్లయితే అవి ఏవేవి రియాక్టెంట్స్ పాల్గొన్నవి, అవి ఏ స్టేట్లో ఉన్నవి, అందులో గ్యాస్ లిబరేట్ అయిందా, ప్రెసిపిటేట్ ఫామ్ అయిందా, హీట్ లిబరేట్ అయిందా అనే విషయం మనకి ఈ 4 వాటి వల్ల మనకి తెలవడం జరుగుతుంది. ఇంటర్ప్రిటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మామూలుగా కెమికల్ ఈక్వేషన్లో రియాక్టెంట్స్ యొక్క క్వాంటిటీస్, మాస్ కానీ వాల్యూమ్ కానీ తెలిస్తే ప్రొడక్ట్స్ యొక్క మాస్ కానీ వాల్యూమ్ కానీ
కనుక్కునే ప్రాసెస్లు ఉన్నాయి మనకి. సో వీటిని మనం ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అంటాము. ఫస్ట్ది మాస్ రిలేషన్షిప్, సెకండ్ వన్ మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, థర్డ్ వన్ వాల్యూమ్ రిలేషన్షిప్, ఫోర్త్ వన్ మాస్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్. ఫస్ట్ది మనకి మాస్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్ యొక్క మాస్ ఇచ్చినట్లయితే ప్రొడక్ట్స్ యొక్క మాస్ కనుక్కోవడం, లేదంటే ప్రొడక్ట్స్ యొక్క మాస్ ఇస్తే రియాక్టెంట్ మాస్ కనుక్కోవడం. సెకండ్కి వచ్చేసరికి రియాక్టెంట్స్ యొక్క మాస్ ఇస్తే ప్రొడక్ట్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయడము, లేదంటే ప్రొడక్ట్స్ యొక్క వాల్యూమ్ ఇస్తే రియాక్టెంట్ మాస్ ఎంత కనుక్కోవడం. ఇట్లా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి చూస్తాము. ఇందులో 1 by 1 మనం చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మాస్ రిలేషన్షిప్ గురించి చూద్దాము. దీంట్లో ఎగ్జాంపుల్ C+O2 CO2. కార్బన్ యొక్క అటామిక్ మాస్ వచ్చేసి మనకి 12 కాబట్టి దీన్ని 12 గ్రామ్స్ కింద మనం తీసుకున్నట్లయితే, ఆక్సిజన్ వచ్చేసి 32 కాబట్టి 32 గ్రామ్స్ తీసుకున్నట్లయితే CO2 ఎంత అవుతుంది? 12 + 16 + 16 44 గ్రామ్స్ అవుతుంది. 12 గ్రామ్స్ ఆఫ్ ఫర్ ఎవ్రీ 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్కి 44 గ్రామ్స్ ఆఫ్ CO2 వస్తుంది. క్వశ్చన్లో వాళ్ళు ఏం చేస్తారంటే 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ని ఆక్సిజన్తో సఫిషియంట్ ఆక్సిజన్తో బర్న్ చేసినట్లయితే ఎంత అమౌంట్ CO2 వస్తుందని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇది రాసుకొని వాళ్ళు 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నారు కాబట్టి, సఫిషియంట్ అమౌంట్ ఉంది కాబట్టి 64 గ్రామ్స్ రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 12కి 44 కాబట్టి 24 గ్రామ్స్కి ఎంత అన్నప్పుడు దీన్ని డబుల్ చేయాలంటే 88 గ్రామ్స్ ఆఫ్ CO2 అనేది ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అదే క్వశ్చన్లో ఇంకో రకంగా 64 గ్రామ్స్ ఆఫ్ O2ని కార్బన్ తోటి రియాక్ట్ చేస్తే ఎంత CO2 వస్తుందని అడగవచ్చు వాళ్ళు. 32 గ్రామ్స్కి 44 గ్రామ్స్ కాబట్టి 64 గ్రామ్స్ తీసుకుంటే ఎంత అవుతుంది? ఇది డబుల్ అయింది కాబట్టి ఇది కూడా డబుల్ అంటే 88 గ్రామ్స్ అవుతుంది మనకి. ఒక విషయం ఏంటంటే ఇది డబుల్ అయితే ఇది కూడా డబుల్ అవ్వాలి, అప్పుడే మనకి ఇది డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది 64 గ్రామ్స్ అని ఇచ్చి ఇది 12 గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 88 గ్రామ్స్ రాదు, ఓన్లీ 44 గ్రామ్స్ ఆఫ్ CO2 మాత్రమే దీంట్లో వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ వన్ వచ్చేసి మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఇక్కడ సేమ్ రియాక్షన్ తీసుకున్నట్టయితే C+O2 CO2 తీసుకుంటే కార్బన్ సాలిడ్, ఆక్సిజన్ గ్యాస్, CO2 కూడా గ్యాస్ అవుతుంది కాబట్టి సాలిడ్స్కి మనం వెయిట్స్ తీసుకున్నాము. ఇక్కడ 12 గ్రామ్స్ అని తీసుకున్నాము. ఇక్కడ ఆక్సిజన్ ఇక్కడ ఎన్ని మోల్స్ O2 ఉందంటే 1 మోల్ మాత్రమే ఉంది కాబట్టి 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్, ఇక్కడ గ్రాములర్ వాల్యూమ్ అంటే డెఫినేషన్ ప్రకారం 1 మోల్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపై 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్. కాబట్టి ఇక్కడ ఇది 1 మోల్ ఆఫ్ O2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 22.4. ఇక్కడ ఒకవేళ 2 O2 ఉండుంటే దాన్ని 2 × 22.4 తీసుకోవాల్సి ఉంటుంది. యూసేజ్ CO2 22.4 లీటర్స్, ఇది కూడా CO2 కూడా 1 మోలే ఉంది కాబట్టి ఇక్కడ 22.4. ఒక 3 CO2 ఉంటే 3 × 22.4 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఏంటంటే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని మోల్స్ ఆఫ్ O2తో రియాక్ట్ అవుతుంది? 22.4 లీటర్స్తో రియాక్ట్ అవుతుంది. క్వశ్చన్లో ఒకవేళ 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఎన్ని మోల్స్ O2తో రియాక్ట్ అవుతుందని అడిగారు అనుకోండి, ఇక్కడ 12 గ్రామ్స్ 22.4 లీటర్స్ కాబట్టి 24 గ్రామ్స్ అంటే ఇది డబల్ అయింది కాబట్టి ఇది కూడా 2 × 22.4 అంటే 44.8 లీటర్స్ అవుతుందని చెప్పేసి చెప్పాలి. అదే క్వశ్చన్లో 12 గ్రామ్స్ ఆఫ్ కార్బను 22.4 లీటర్స్ CO2ని ఇస్తుంది కాబట్టి ఒకవేళ క్వశ్చన్లో 24 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఎంత CO2ని ఇస్తుందని అడిగితే 12 గ్రామ్స్ 22.4 లీటర్స్ CO2ని ఇస్తుంది కాబట్టి 24 గ్రామ్స్ అనేది 44.8 లీటర్స్ ఆఫ్ CO2ని ఇస్తుందని చెప్పేసి చెప్పవలసి ఉంటుంది. ఇక థర్డ్ రిలేషన్షిప్ వచ్చేసి వాల్యూమ్ రిలేషన్షిప్. సో దీనికి కూడా ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. C+O2 CO2. ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ O2 వచ్చేసి గ్యాస్, CO2 వచ్చేసి గ్యాస్, రెండు గ్యాసెస్ అయినప్పుడు మాత్రమే, రియాక్టెంట్ గ్యాస్, ప్రొడక్ట్స్ గ్యాస్ అయినప్పుడు మాత్రమే మనం ఈ రిలేషన్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి మాత్రమే వాల్యూమ్స్ చెప్తాం కాబట్టి, సాలిడ్స్కి వాల్యూమ్ చెప్పాం కాబట్టి. ఇక్కడ O2 22.4 లీటర్స్, 1 మోల్ ఆఫ్ O2 1 మోల్ ఆఫ్ CO2ని ఇస్తుంది కాబట్టి 1 మోల్ అంటే ఏ గ్యాస్ అయినా కూడా 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి 22.4 లీటర్స్ ఆఫ్ O2 22.4 లీటర్స్ ఆఫ్ CO2ని ఇస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో మీకు ఒకవేళ 50 లీటర్స్ ఆఫ్ O2 ఎంత CO2ని ఇస్తుంది కార్బన్తో రియాక్ట్ అయ్యి అని అంటే 50 లీటర్స్ ఆఫ్ O2 కూడా కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు 50 లీటర్స్ ఆఫ్ CO2నే ఇస్తుంది. ఎందుకంటే ఎంత అమౌంట్ రియాక్ట్ అవుతుందో అంతే అమౌంట్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి. ఒక 8 లీటర్స్ ఆఫ్ O2 అనేది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కార్బన్తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే ఏమవుతుంది 8 లీటర్స్ ఆఫ్ CO2ని ఇస్తుంది. సో ఈ విధంగా వాల్యూమ్ రిలేషన్షిప్ని మనం తీసుకోవచ్చు. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మాస్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్. సో సేమ్ ఎగ్జాంపుల్ C+O2 CO2 తీసుకున్నట్టయితే ఇక్కడ 12 గ్రామ్స్ అనేది మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ ఆల్రెడీ తీసుకున్నాం. 12 గ్రామ్స్కి 22.4 లీటర్స్ O2 కన్జ్యూమ్ అవుతుంది, 2.4 లీటర్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది. ఇది మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్. అయితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ 1 మోల్ ఎప్పుడు కూడా 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్ ఫిక్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో 1 మోల్ ఆఫ్ O2 అన్నాం అనుకోండి 6.023 10^23 O2 మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ CO2 అన్నాం అనుకోండి 6.023 10^23 CO2 మాలిక్యూల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఇక్కడ 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ని మోల్స్ ఆక్సిజన్ కన్జ్యూమ్ అవుతుంది? 6.023 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ O2 కన్జ్యూమ్ అవుతుంది.
అట్లాగే 6.023 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది. ఇదే క్వశ్చన్లో ఒకవేళ వీళ్ళు 24 grams ఆఫ్ కార్బన్ మనం తీసుకున్నట్లయితే ఎన్ని మోల్స్ O2 కన్జ్యూమ్ అవుతుందని అనుకోండి. ఇక్కడ 12కు 6.02 10^23 కాబట్టి 24 grams అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటూ 2 అంటే 12.046 ఇంటూ 10^23 అవుతుంది. ఇక్కడ ఎన్ని మోల్స్ CO2 ఫామ్ అవుతుంది, 24 grams ఆఫ్ కార్బన్ తీసుకొని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 12కి ఇంత వాల్యూ కాబట్టి 24కి ఏం చేయాలి, మనం దాన్ని ఇంటూ 2 చేసుకుంటాం. అంటే 12.046 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాస్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి రిలేషన్ ఇది. అంటే క్వశ్చన్ ఏ విధంగానే ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 36 grams ఆఫ్ కార్బను సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 వస్తుంది, ఎన్ని మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయని అడిగారు అనుకోండి. ఇక్కడ 12 gramsకి 22.4 liters ఆఫ్ CO2 6.02 10^23 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 ఫామ్ అయింది. అలాంటి ఇక్కడ 36 అంటే ఇంటూ 3 times చేశారు కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేయాలి, 3 × 22.4 liters ఆఫ్ CO2 ఫామ్ అవుతుందని, ఇక్కడ 3 × 6.023 10^23 CO2 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకి కెమికల్ ఈక్వేషన్ లెసన్. సో ఇది కెమికల్ ఈక్వేషన్ లెసన్ టోటల్గా ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.